ఆంధ్రప్రదేశ్కు చేసినన్ని ప్రాజెక్టులు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఒక రాష్ట్రానికి కేటాయించగా ఎప్పుడూ చూడలేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక షీలానగర్లో భాజపా విజయోత్సవ సభలో వెంకయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీ హరిబాబు, ఎమ్మెల్సీ మాధవ్, భాజపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు సాయం విషయంలో చరిత్ర తనను గుర్తుపెట్టుకుంటుందని వెంకయ్య ధీమాగా చెప్పారు. అవకాశం దొరికినప్పుడల్లా ఏపీకి మేలు చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్కు 950 వైద్య సీట్లు అదనంగా ఇచ్చిందని, 2500 మెగావాట్ల సామర్థ్యంతో 2 సోలార్ పార్కులు మంజూరయ్యాయని తెలిపారు. రాజధాని కోసం 3000 కోట్లకు పైగా ఇచ్చామని, ఏపీకి 193,000 ఇళ్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, గోవా, మణిపూర్ ఈ 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం అది ఒక చరిత్రాత్మకమైన యొక్క విజయం. బీజేపీ యొక్క ప్రగతి పదంలో, రాజకీయ పదంలో మరొక మైలురాయి. మోడీ గారి యొక్క పరిపాలనకు సగం కాలం పూర్తయిన తర్వాత ప్రజలు మరొకసారిగా వేసిన రెన్యువల్ ఆమోద ముద్ర అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో రాజకీయం మారిపోయింది. ధనము, కులము, మతము ఈ మూడి ప్రభావం పెరిగింది, గుణం యొక్క ప్రభావం తగ్గిపోయింది. మళ్ళా ఎందుకు నేను మిమ్మల్ని అందరూ అభినందిస్తానంటే, మళ్ళా పూర్వ సాంప్రదాయం వచ్చి ధనము, కులము, మతము కాకుండా గుణము చూసి, క్యారెక్టర్ చూసి, క్యాలిబర్ చూసి, కెపాసిటీ చూసి, కాండక్ట్ చూసి ప్రజలు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు మాధవ్కు ఓట్లేశారు. బీజేపీ, తెలుగుదేశం, బీఆర్యూ అభ్యర్థిని గెలిపించారు. అందుకని మై స్పెషల్ కాంప్లిమెంట్స్ టు ఆల్ ద ఓటర్స్ ఇన్ శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం డిస్టిక్. రాజకీయాల విలువలు తగ్గిపోతా ఉన్నాయి, రాజకీయాల ప్రమాణాలు తగ్గిపోతా ఉన్నాయి. చట్ట సభల్లో, శాసనసభలో, శాసన మండలిలో, పార్లమెంట్లో విలువలు తగ్గిపోతా ఉన్నాయి. పార్లమెంట్ చూస్తున్నాం మనం. పార్లమెంట్ జరిగే గొడవలు, చొక్కాలు మడుచుకోవడం, లేకపోతే బైక్ జరగకూడడం, లేకపోతే నీ సంగతి నేను చూస్తా అంటే నీ సంగతి చూడడం. నిన్న ఆఖరికి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గారిపై జరిగిన వ్యవహారం కూడా మనం చూస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఎలాంటి సంఘటనలు జరిగాయి మీ అందరూ కూడా చూశారు. ఇవన్నీ మనకి సిగ్గుచేటువంటి విషయాలు. వీ హ్యావ్ టు సీ దట్ వీ గో బ్యాక్, రివర్ట్ బ్యాక్ టు ద ఓల్డ్ ట్రెడిషన్స్, టు ద ఓల్డ్ పొలిటికల్ కల్చర్ అండ్ రైజ్ ద స్టాండర్డ్స్ ఇన్ పబ్లిక్ లైఫ్.